హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను ఈరోజు బిట్ పులావ్ని ప్రిపేర్ చేశానండి. దాని రెసిపీ మీకు కావాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. ముందుగా సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకుని కొంచెం సాల్ట్ అండ్ పసుపు కూడా యాడ్ చేయాలి. తర్వాత అందులో కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక టమాటాని కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా కొంచెం లైట్గా ఫ్రై అయితే చాలు. తర్వాత ఫ్రెష్గా కడుక్కున్నటువంటి చికెన్ని అందులో యాడ్ చేసుకోవాలండి. చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మసాలా అంతా దానికి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. సో ఇది ఇప్పుడు వేగుతూ ఉంటుంది. మనం రైస్ని ప్రిపేర్ చేసుకుందాం. అలాగే తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే అందులో పొడుగ్గా తరుక్కున్నటువంటి ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అందులో కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఇందులో రైస్ అనేది కొంచెం స్పైసెస్ తక్కువగా ఉంటుందండి. ఇందులో కర్రీయే బాగా టేస్ట్ వస్తుంది. సో అలాగే కొంచెం కసూరి మేతిని కూడా యాడ్ చేసుకొని కొంచెం పుదీనా, కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత వాటర్ని కూడా యాడ్ చేసుకొని అలాగే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం చికెన్ మసాలా పౌడర్ అలాగే కొంచెం గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా నానబెట్టుకున్నటువంటి రైస్ని యాడ్ చేసుకొని కొంచెం కలుపుకోవడమే. అంతే. ఒక మీడియం ఫ్లేమ్ మీద ఒక 3 విజిల్స్ వచ్చేటట్టు పెట్టుకున్నట్లయితే మనకి రైస్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం కర్రీ ఒకసారి చూద్దాం. ఫ్రై బిట్ పులావ్ బట్టి చికెన్ అనేది వాటర్ అనేది యూజ్ చేయకుండానే కుక్ చేయాలండి. ఆయిల్లోనే బాగా ఫ్రై అవ్వాలి. ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుంది దీనికి. చూస్తున్నారు కదా, వాటర్ని అసలు యూజ్ చేయకుండానే నేను ఆయిల్లోనే దీన్ని బాగా రోస్ట్ చేస్తున్నాను. ఇది కొంచెం టైం కూడా తీసుకుంటుందండి. ఇలా మనం వేసిన ఆయిల్ అంతా పైకి బాగా కనబడే వరకు ఫ్రై చేయాలి. బాగా రోస్ట్ అవ్వాలి చికెన్ అనేది. ఇలా బాగా రోస్ట్ అయిన తర్వాత అందులో మీకు రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం చికెన్ మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఫ్రై బిట్ చికెన్ పులావ్ రెడీ అండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.